నిన్న నింగికి చిల్లి పడ్డట్లు కుండపోతగా వానలు. ఈ ఉదయం భూమి బద్దలైపోతోందా అనే రేంజ్లో భూప్రకంపనలు. ఢిల్లీని ప్రకృతి పగబట్టిందా అనే రేంజ్లో ఉంది వ్యవహారం. ఇప్పటికే భారీ వర్షాలు ముంచెత్తి జనజీవనాన్ని ఆగం చేస్తూ ఉంటే భూప్రకంపనలు మరింత భయాందోళనలు రేకెత్తించాయి. అటు జలగండంతో హిమాచలం వణికిపోయింది. ఒక్క హిమాచలంలోనే ఇప్పటి వరకు 90 మంది వరకు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొండపోతగా కురిసిన వానకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. బుధవారం సాయంత్రం నుంచే మొదలైన వర్షాలు గురువారం ఉదయం వరకు భారీగా కురవటంతో వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి. వాటికి ఈదురుగాలులు తోడవటంతో చెట్లు, కరెంటు స్తంభాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలకు గురుగ్రామ్లో రోడ్డుపై భూమి కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. ఈ గుంతలో లారీ పడిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయంగా మారాయి. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. వాహనాలను నడపలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు, విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. గురుగ్రామ్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లు, అండర్ పాస్లతో పాటు వీధులన్నీ నీట మునగటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. దీంతో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ను కేటాయించాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు వరుస కుండపోత, మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ ని చల్లాచెదురు చేశాయి. ఎటువైపు చూసినా ప్రకృతి ప్రకోపమే కనిపిస్తోంది. విరిగిపడ్డ కొండ చర్యలు, కొట్టుకుపోయిన రహదారులు, ధ్వంసమైన ఊళ్లు, బురదమయంగా మారిన రోడ్లు, బురదలో కూరుకుపోయిన వాహనాలు వరద బీభత్సానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి. వరద బీభత్సంతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో కేవలం 17 రోజుల్లో 23 సార్లు వరదలొచ్చాయి. వరద, బురదతో హిమాచల్ ప్రదేశ్ లో ఎటు చూసినా విలయం, శిథిలమే తాండవిస్తోంది. ये देखो कुछ सर्दियों से भी लगी हुई चीजें ना, ये ज्यादा गब्बर तो नहीं हो रहे వాటర్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడివక్కడే కూలిపోయాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. 2 జాతీయ రహదారులతో పాటు 243 రోడ్లు మూసేశారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కలిసి రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాయి. హిమాలయన్ జోన్స్ లో టూరిస్టుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సర్వం పోగొట్టుకున్న ప్రజలు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. గాయపడిన వారిని అధికారులు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సంచార ఆరోగ్య శిబిరాల్ని ఏర్పాటు చేసి ఇంటింటికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రజలకు తాత్కాలిక వసతులు, తాగునీరు, వైద్యం, ఆహారం అందించడానికి పలు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వందలాది మంది సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. వారాలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహాయ సంస్థలతో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. భారీ వర్షాలు, మెరుపు వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 566 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.